ఆంధ్రుల అందాల రాజధాని అమరావతికి మరింత శోభ రానుంది. ప్రాజెక్టులతో పాటు విశాలవంతమైన ప్రాంగణంలో వైల్డర్నెస్ పార్కులు రాబోతున్నాయి. అమరావతి సెంట్రల్ పార్క్లో రూపుదిద్దుకుంటున్న ఈ సుందర నందనవనంపై పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో. నేను మీ హర్షవర్ధన్. వెల్కమ్ టు హలో అమరావతి. సువిశాల ప్రాంతం, ఒకటి కాదు రెండు కాదు 20 ఎకరాల ప్రాంగణం. అమరావతి సెంట్రల్ పార్క్లో రూపుదిద్దుకుంటున్న ఈ వైల్డర్నెస్ పార్క్ ఎంతో ఆహ్లాదాన్ని పంచబోతోంది. ఈ ప్రగతి వైల్డర్నెస్ పార్క్ ఎగ్జాక్ట్గా E9N1 జంక్షన్ రోడ్ దగ్గరే ఉంటుంది. ఏపీ రాజధాని అమరావతిలో నిర్మితమవుతున్న వైల్డర్నెస్ పార్క్ను శాఖమూరులోని అమరావతి సెంట్రల్ పార్క్లో దాదాపు 20 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి సమతుల్యతను కాపాడటం మరియు అటవీ వాతావరణాన్ని తలపించేలా ఈ ప్రాజెక్టును ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. ఈ వైల్డర్నెస్ పార్క్ను అభివృద్ధి చేయాలని 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో నిర్ణయించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమితో ఈ పనులు ఆగిపోయాయి. ఇప్పుడు మళ్లీ టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో వైల్డర్నెస్ పార్క్ పనులు మొదలయ్యాయి. మరో 3 ఏళ్లలోగా రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం అమరావతిని ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉంది. ఈ క్రమంలోనే అమరావతిలో ప్రతిష్టాత్మక నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అలాగే అమరావతిలో వైల్డర్నెస్ పార్క్ ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన. అమరావతికి శంకుస్థాపన చేసిన సమయంలోనే ఆయన ఈ పార్కు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో రాజధాని పనులకు బ్రేక్ పడింది. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో అమరావతి పనుల్లో వేగం పెరిగింది. ఈ క్రమంలోనే అమరావతిలో వైల్డర్నెస్ పార్క్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. అమరావతి పరిధిలోని శాఖమూరులో వైల్డర్నెస్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఇప్పటికే తయారైంది. శాఖమూరులో దీనికోసం ఏడీసీ 20 ఎకరాల భూమిని కూడా కేటాయించింది. వైల్డర్నెస్ పార్కులో విలువైన వృక్షాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పార్క్ ద్వారా పర్యావరణ రహిత పర్యాటకాభివృద్ధి చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యంగా భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రకృతి ప్రేమికులను ఆకర్షించేలాగా రిసార్ట్లు నిర్మిస్తున్నారు. విదేశీ యాత్రికులను ఆకర్షించేలాగా ఈ పార్కును అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఏడీసీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ముఖ్యంగా సామాన్య ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పించేలాగా కూడా ఆలోచనలు చేస్తున్నారు. అమరావతి సెంట్రల్ పార్క్ లో ఈ వైల్డర్నెస్ పార్క్ అభివృద్ధి చేయనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం దశల వారీగా అభివృద్ధి చేయాలని 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రగతి గ్రీన్ రిసార్ట్ లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. 300 ఎకరాల్లో ఏర్పాటు చేసే అమరావతి సెంట్రల్ పార్క్ లో 20 ఎకరాల్లో ఈ వైల్డర్నెస్ పార్క్ ను అభివృద్ధి చేయబోతున్నారు. ఫారెస్ట్ థీమ్ సెటప్, బర్డ్స్ పార్క్, రెయిన్ ఫారెస్ట్ కేఫ్, టెంటెడ్ కాటేజీలు, టెంటెడ్ క్యాంపులు, ఫారెస్ట్ రెస్టారెంట్, ఇలా ప్రకృతి ప్రేమికులను కట్టిపడేసేలా ఈ వైల్డర్నెస్ పార్కు అభివృద్ధి చేయాలని అప్పట్లో నిర్ణయించారు. చెట్లు పెరగడానికి చాలా ఏళ్లు పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాన్స్లొకేట్ పద్ధతిలో వృక్షాలను తరలించాలని యోచిస్తున్నారు. ఈ పార్కు చుట్టూ యూనివర్సిటీస్ అలాగే రిజర్వాయర్లు అయితే ఉంటాయి. సరిగ్గా దీని పక్కనే శాఖమూరు రిజర్వాయర్కు సంబంధించి 50 ఎకరాల్లో వర్క్ జరుగుతోంది. అలాగే ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ 1 కిలోమీటర్ దూరం వెళ్తే అక్కడ విట్ యూనివర్సిటీ కూడా ఉంది. ఈ పార్కును 2 సెక్టార్లుగా సిద్ధం చేస్తున్నారు. మొదటి సెక్టార్లో రెయిన్ వాటర్, ఆక్సిజన్ హబ్ ఉంటాయి. సెక్టార్ 2లో ఇన్ఫర్మేషన్ జోన్ ఉంటుంది, అంటే గైడ్ టూర్ సెక్టార్ అన్నమాట. అలాగే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ సీలింగ్, ఆర్గానిక్ ఫుడ్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. చూశారుగా, అమరావతికి ఇలాంటి పార్కులు చాలా అవసరం. ప్రకృతికి దగ్గరగా ఉండే అడవి వాతావరణం, సహజ సిద్ధమైన చెట్లు, వాకింగ్ ట్రాక్లు మరియు పక్షులకు అనుకూలమైన ఆవాసాలు దీని ప్రత్యేకత. అమరావతిని గ్రీన్ అండ్ బ్లూ సిటీగా మార్చే ప్రణాళికలో భాగంగా నగర వాసులకి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి ఈ పార్కును రూపొందిస్తున్నారు. ఇది ఇవాల్టి అమరావతి అప్డేట్ వీడియో.
మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ హర్షవర్ధన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.